అస్మద్గురుభ్యో నమః. బ్రహ్మనిష్ట పరిపక్వ స్థితికి చేరుకున్నప్పుడు కలిగే ఫలితం ఎలా ఉంటుంది? బ్రహ్మనిష్ట చేసుకున్నవారు కాల పరిపక్వాస్థ కలుగునప్పుడు, బ్రహ్మనిష్ట చేసుకునేవారికి కాలము పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు దైవ సాక్షాత్కార జ్ఞానమును తమ హృదయములోనే స్వయముగా పొందుచుండును. కావున అట్టి జ్ఞానం కలుగు వరకు బ్రహ్మను ఇష్టి చేయుచూ ఉండవలను. కాలము వచ్చుచున్నప్పుడు వృక్షము ఏలాగన పుష్పించునో ఫలములను కలుగజేయును, అలాగున మనం భక్తుని యొక్క భగవద్భక్తి యొక్క అనుష్ఠానము పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు భగవద్జ్ఞానం కూడా స్వయముగానే కలుగును. వరేషాముపదేశాయ క్షేమాయ చ మనీషిణః పక్వాశ్చ కర్మ కుర్వంతి భయాన్నా దేశశాస్త్రతః. పుణ్య కర్మానుష్ఠానములు తపోధ్యానాదులు చేయనిచో సామాన్య జనుల పాపమును నశించి అంతఃకరణ శుద్ధి కలుగదని తలంచియే జీవన్ముక్తులకు మహాత్ములు కూడా తమకు అవసరము లేనప్పటికీ ఇతరులకు ఉపదేశప్రాయముగా పుణ్య కర్మ అనుష్ఠానములు, దైవ కార్యములు, తపోధ్యానాదులు, స్నానపాన ఆహారాది నియమములు కలవారై ఉందురు. అట్లు ఉండుట ఆత్మజ్ఞానము కలుగకపోవుటచే గాని, లేక కలిగిన జ్ఞానము నశించునని భీతిచే గాని, లేక శాస్త్రరీతిగా నడుకపోయిన ప్రత్యవాయము కానీ పతనము గాని కలుగునని భయముచే గాని కాదు. గీతాచార్యులు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయమున ఈ విధంగా చెప్పారు. నక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్వాద్ విద్వాం సదా సక్తశ్చ చిక్లిల్లో కుర్వాద్ విద్వాం సదా చికీర్షుర్లోక సంగ్రహం. ఓ అర్జున, పామరులు కర్మమునందు ఆసక్తి కలవారై ఏ ప్రకారముగా కర్మలు చేయుచున్నారో, ఆత్మజ్ఞానం కలవాడు కూడా ఆ ప్రకారము ఫల అభిలాష లేనివాడగుచు లోకక్షేమమున కొరకు చికీర్షు చేయ నిశ్చయించిన వాడై కుర్యాత్ కర్మము చేయుచున్నాడు, చేయవలయును. ఎందుకనగా జనులలో స్వభావంగా ఏమీ చేయక ఊరక ఉండు గుణము చాలామందికి కలిగి ఉండను. అట్టి వారికి ప్రబోధము కలిగించవలను. జ్ఞాని చేయకపోతే వారు అసలే చేయరు. అయితే ఈశ్వరాంశలో జన్మించిన పరిశుద్ధ జీవులు మాత్రము ఇట్టి వర్తన కలిగి ఉంటారు. ఎలా అనగా ధర్మ సంస్థానం కొరకే కదా భగవతుని యొక్క అవతారములు కలిగినవి. కనుక అట్టి అంశంలో భగవతుని యొక్క ఆజ్ఞచే జన్మించుడు మహాత్ములు కూడా నాలాగే ప్రవర్తిస్తారు. నా బుద్ధిభేదం జనయే అజ్ఞానాం కర్మసంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాసుక్తస్యమాచరాన్. ఆత్మజ్ఞానం కలవాడు కర్మఫలము అందు ఆసక్తి గల ప్రాకృత జనులకు బుద్ధిలో చలనమును పుట్టింపకూడదు. సమాహిత చిత్తుడై చక్కగా ఆచరించుచు అన్ని కర్మములను చేయించవలయును. ఈ శ్లోకంలో ఆచరణ్ అని కాక సమాచరణ్ అని ఉపదేశించుటచే లెస్సగా తాను చేస్తూ పరిపక్వ స్థితికి కలుగుటకు ఇతరుల చేత కూడా అలాంటి కర్మానుష్ఠానము చేయించవలను. ఓహో, ఎంత అమోఘమైన ఉపదేశము! ఇక విస్తారముగా మనము 3వ అధ్యాయంలో లోకము ఏ విధంగా తరిస్తుంది, విఘ్నములు కానీ పతనములు కానీ కష్టములు కానీ కలిగిన మనం ఎప్పుడో చేసిన కర్మఫలము ఇలాగున పరిణమించినది. ఇవి అన్నీ మనము దాటిపోవలసిన వారమని తలంచాలి. పర్వత దుర్గములలో ప్రయాణం చేయరు. ఒక్కొక్క కొండలోయను దప్పక దాటును కదా. దాటునప్పుడు ఎలాగున కఠిన మార్గంలో దాటిపోచున్నామనియు తాము చేయవలసిన గమ్యస్థానము సమీపమునకు వచ్చుచున్నదని సంతోషిస్తారు కదా. గమ్యస్థానము సమీపమునకు వచ్చిచున్నదని సంతోషించుదరో, మనస్సునకు హాయి కలిగి చేసుకుందరో, అలాగున మన జీవితంలో వచ్చే ఒక్కొక్క కష్టమును పతనము కలిగినప్పుడు మనము పాపకర్మము అనే కాననము అడవిని దాటిపోచున్నామని గ్రహించుకొనవలసిందే కానీ క్లేశము పొందకూడదు.
మనము ఉత్తరాభిముఖముగా కాశీక్షేత్రమునకు ప్రయాణమైపోచుండిన ఎన్ని అడుగులు ముందుకు సాగుచున్నవో అన్ని అడుగులు పుణ్యక్షేత్రము వారణాసి సమీపించుచున్నామనియు దక్షిణమునకు దూరాలమనకు కూర్చున్నామనియు జ్ఞాపకములో ఉంచుకొనవలసినట్లు మనకు ప్రతిబంధకములు వచ్చిపోయినప్పుడు దైవమునకు మనం దగ్గరకు దైవము యొక్క సమీపమునకు మనం పోవుచున్నామని భావించవలను. అంతఃకరణములో గల అనేక జన్మలలో నుండి ఉండు ప్రాకృత సంస్కారములు నశించి వరకు విఘ్నములను పతనములను కలుగుచునే ఉండును. అంతవరకు కేవలాత్మయందు నిరంతరము నిలకడ కలిగి ఉండదు. మనశ్శాంతియు నిత్య తృప్తియు నిర్విషయము సిద్ధింపదని సాధకుడు మనస్సులో నుంచి దృఢ ప్రయత్నము కలవాడై ఉండవలెను. లేనిచో ఒక్కొక్క ప్రతిబంధము వచ్చినప్పుడు మనోవ్యాకులత, చంచలత, పట్టరాని దుఃఖములు కలుగుచూ ఉండును. శరీరంలో వ్యాధి ఉండు వరకు దాని యొక్క స్వభావము కనబరచును కదా. అప్పుడు మనం ఏం చేయవలను? మరింత శ్రద్ధతో మంచి మందును పుచ్చుకొని సరి అయిన పథ్యము కలిగి ఉండాల్సింది కదా. అట్లు చేయక మనము తినకకుండా పథ్యం ఉండిన రోగం ఏలాగని సౌఖ్యమును కలుగజేయును. ఆ విధముగానే ఆధ్యాత్మిక మార్గం కూడా మనకు అలాంటిదని జ్ఞాపకంచము ఉంచుకోవాలి. అంతవరకు భగవంతునిపై భారము ఉంచి మనము చేయవలసిన అనుష్ఠానములను తప్పక చేస్తూ ఉండాలి, వదిలి పెట్టగారదు. అలా చేస్తూ ఉంటే ఏనాటికో ఒకనాటికి భగవద్ దర్శన ప్రాప్తి మనకు కలుగుతుంది. మన యొక్క ఆధ్యాత్మిక సాధనలో మనకు జయము కలుగుతుంది. అయితే మన యొక్క మార్గము సవ్యముగా ఉన్నదా అపసవ్యముగా ఉన్నదా అని కూడా మనం విచారణలో పెట్టుకొని చూస్తూ ఉండాలి. అట్లా చేయక ఉండుట కూడా ఒక విధముగు లోపము. మనం ఆత్మపరిశీలన చేసుకోకపోతే ఏం జరుగుతుంది? కార్యములలో మనకు సందేహం కలిగితే మంచి జ్ఞానము గల వారిని అడిగి తెలుసుకొనాలి. మనం యొక్క ఆత్మపరిశీలనలో లోపం ఉంది అనుకోండి, అప్పుడప్పుడు మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందులో ఏదైనా మనకు సందేహం వస్తే మనకంటే మంచి విజ్ఞానం కలిగిన యోగులను అడిగి తెలుసుకోవాలి. ఎవరిని అడుగుదలుచును? అతడు తప్పక అనుభవం కలవాడు, మంచి నిష్ట కలవాడు, ధర్మాత్ముడుగా ఉండాలి. లేనితో మనకు సందేహాలను నివృత్తి చేయలేరు. స్వార్థ బుద్ధి, అధర్మ స్వభావం కలవైతే మనము వారి నుండి మనము సరి అయిన జ్ఞానమును మనం తెలుసుకోలేము. పుణ్య సంస్కారము, సర్వేశ్వర కృప, సజ్జనుల అనుగ్రహము కలిగి ఉండితే అలాంటి మంచి మార్గంలో సుకృత విశేషమున మనల్ని ముందుకు తీసుకొని వెళుతుంది. ఉత్కృష్టమైన ధర్మనిష్ట జ్ఞానం కలవారికే ఈ సుకృత విశేషము ముందుకు తీసుకొని వెళుతుంది. ఇదే సుకృతము అంటే మంచి పుణ్య కార్యము, ఈశ్వర అనుగ్రహము అని యొక్క ఫలితము అని మనము తెలుసుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం తత్సత్.